అది కూడా కాదమ్మా. మరేంటిదమ్మా? ఇది ఫిష్ ఫ్రై అమ్మా. చాలా బాగుందమ్మా. అవునా, థ్యాంక్ యూ తల్లి. మరి ఎలా చేసానో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్జ్యోతి. హలో అండి, నేను మీ రామ్జ్యోతిని. ఈరోజు వీడియో వచ్చేసి డైలీ వ్లాగేనండి. మా వీధిలోకి సుగన్య వచ్చిందండి. ఏమండి, సుగన్య అంటే ఎవరో అనుకున్నారు. సుగన్య అంటే చేపలు అమ్ముకునే అమ్మాయి పేరు సుగన్య అండి. పేరు బాగుంది కదా. మరి అలాగే ఈరోజు అయితే ఆవిడ తెచ్చిన చేపలు కూడా చాలా బాగున్నాయండి. లైవ్ చేపలు అనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి, బతికే ఉన్నాయి. ఎప్పుడు కూడా ఐస్లో పెట్టిన చేపలు తెస్తూ ఉంటుంది. ఇంకా బాగున్నాయి అని చెప్పేసి మేము మా పక్కన వాళ్ళు కలిసి తీసేసుకున్నాము. చేపలు తీసుకున్నాక ఆ అమ్మాయితేనే చేపలు అయితే చేపించేసాము. తను నేను కూడా బాగా చేస్తుందండో ఈ చేపలు వచ్చేసి కూసేపట్లో చేసేస్తుంది. అలాగే ఏక తోక తీసేసి తలకాయ తోక పారేయొద్దని చెప్పాము, అలా ఉంచమన్నాము. చూడండి, తోలు కూడా అలా తీసేసింది అనమాట. అంటే వీటి పేరు వచ్చేసి గురకలండి. ఎప్పుడు కూడా గురకలు అనేప్పటికీ చిన్న గురకలే తెస్తుంది. ఈరోజు పెద్ద గురకలు తెచ్చిందండి. ఒక చేప వచ్చేసి 1/2 కేజీ ఉంటుంది, పైన ఉంటుంది కానీ తగ్గదు అనమాట. చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. ఈరోజు అయితే చేపలు బాగా నచ్చేసినాయి. అందుకని మరి నేనైతే 3 చేపలు తీసేసుకున్నాను. తను కూడా ఒక 3 చేపలు తీసేసుకుంది. ఇద్దరం కలిసి ఇలా చేపించేసామన్నమాట. ఇంకా అలా ఏకో తాకో కోసేసి మరి ఇచ్చేసింది. ఇచ్చేసినాక నేనైతే ఇంకా మరి లోపలికి తీసుకెళ్ళి బాగా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఒక చేపకైతే తలకాయను తోక కూడా తీయొద్దని చెప్పాను, అలాగే ఉంచేసింది. తోక తలకాయ కట్ చేయకుండా పైన రెక్కల మట్టికి కట్ చేసి ఉంచేసింది. లోపల కూడా వేస్ట్ కూడా తీసేసింది. మరి నేను ఆ చేపను అయితే ఇదిగో చూడండి ఇలా రుద్దాను. 2 పక్కలు కూడా చక్కగా తెల్లగా రుద్దేశాను. దీనికి తోలు తీయలేదు. తోలు తీస్తే మళ్ళీ ఫ్రైకి రాదని చెప్పేసి తోలు అయితే తీయలేదు. ఇలా లోపల కూడా చక్కగా వాటర్ వేసి బాగా రుద్దేశాను. తర్వాత మిగతా చేపలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి కూడా మరి 3-4 సార్లు బాగా కడిగేసి తర్వాత కొంచెం సాల్ట్ అలాగే ఒక నిమ్మకాయ పిండేసేసి అన్నీ కూడా ముక్కకి 1 నిమిషం 2 నిమిషాల పాటు ఉంచి మరి కడిగేసారనమాట. అలా ఉంచితే ఏమవుతుందంటే మరి చేపలో నీచు వాసన అనేది రాదండి. ఏదైనా సరే నిమ్మకాయ వేసి కడిగితే చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు అలాగే కడుగుతానమాట. తర్వాత అయితే ఒక 2 బౌల్ తీసుకుని మరి మధ్యలో కండ ముక్క ఒక బౌల్లో అలాగే తలకాయ ముక్కలు కూడా ఇంకో బౌల్లో వేసేసి మరి తలకాయ ముక్కలు 2గా కట్ చేశానండి. చక్కగా మరి వండేటప్పుడు బాగుంటుంది తేలిగ్గాని. మరి ఆ 2 కూడా మూతలు పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. తర్వాత మరి ఒక చేప ఉంది కదా, ఆ చేపను అయితే తీసుకుని ఇలాగా ఘాట్లు అయితే పెట్టానండి చాకుతో. కానీ ముదిరిది కదండి, చాలా గట్టిగా ఉంది. చాలా బలంతాన పెట్టాల్సి వచ్చింది చేతితో పట్టుకుని. అలాగే ఇటుపక్క కూడా 2 పక్కలు కూడా మరి ఘాట్లు అయితే పెట్టేసేసుకున్నానండి. తర్వాత ఒక ప్లేట్లో మరి ఆ చేపకి ఎంత కారం అయితే సరిపోద్దో అంత కారం, 1 స్పూను కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్, మరి అల్లం పేస్టు, పసుపు, జీలకర్ర పౌడరు, మరి అలాగే గసగసాల పౌడరు, మరి ధనియాల పౌడరు, మరి కరివేపాకు పౌడర్ అండి వేసేసి ఆయిల్ వేసి మొత్తం కలిపేసేసి చేపకి అటు ఇటు కూడా బాగా ఒక 5 నిమిషాల పాటు పట్టించేసానండి. బాగా కూడా పట్టియాలి. అలాగా పట్టించేసి పక్కనైతే పెట్టేసేసాను. 1 గంట సేపు అలా ఉంటే చేపకి ఉప్పు కారం మసాలా బాగా పట్టేస్తుందండి, చాలా బాగుంటుంది. మరి 1 గంట ఆగిన తర్వాత స్టవ్ అంటించి ఒక బాండీ పెట్టుకుని మరి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కినాక మరి మసాలా పట్టించిన చేప అయితే వేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంట మరి వేపుకోవాలండి. బాగా స్పీడ్ పెట్టకూడదు. ఒక 10 నిమిషాలు మరి మూత పెట్టేసేసి అలా వదిలేసాను. మరి 10 నిమిషాలు అయినాక ఒకసారి మూత తీసి చేపను అటు ఇటు కలిపాను. ఎందుకంటే మళ్ళీ
అతుక్కుపోతే మళ్ళీ తిరిగేస్తాక రాదని చెప్పేసి అతుక్కుపోయిందో లేదో అని అలా చూసుకున్నాను. బాగానే ఉందండి, అతుక్కుపోలేదు. అలా కలిపినాక మళ్ళీ ఒకసారి మరి ఏగే వరకు కూడా మళ్ళీ ఒకసారి మూత పెట్టి వేపుతానే ఉన్నాను. తర్వాత అటుపక్క ఏగిపోయినాక చితక్కుండా మరి 2 స్పూన్లు పట్టుకుని ఇంకో పక్కకైతే మరి తిప్పేసాను. బాగానే వచ్చిందండి, చితకలేదు. మళ్ళీ అలా పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టాను. మూత పెట్టినా కూడా మధ్య మధ్యలో చూస్తానే ఉన్నాను. తర్వాత ఒక 10 నిమిషాలు అయిపోయినాక మరి అటుపక్క కూడా మరి ఏగిపోయిందండి, మొత్తం కూడా ఏగిపోయింది. మరి ఒక ప్లేట్లో అయితే నూనె లేకుండా తీసేసాను. తీసినాక మరి కొంచెం గరం మసాలా చల్లాను. అలాగే మరి పిల్లకి మంటగా లేకోకుండా ఒక నిమ్మకాయ అయితే మొత్తం కూడా కలిసేలాగా జల్లానండి. తర్వాత కొత్తిమీర కూడా జల్లేసేసి ఒక ఉల్లిపాయ తీసుకుని చక్కగా గుండ్రంగా ముక్కలు కట్ చేసి ఆ ఉల్లిపాయల మీద కూడా మరి నిమ్మకాయ అయితే పిండేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. మరి ఈలోగా మా బుడ్డమ్మాయి స్కూల్ నుంచి వచ్చేసింది. మరి తనకి స్కూల్ డ్రెస్ తీసేసి స్నానం అయితే చేపించేసాను. చూడండి ఏడుస్తుంది, తనే పిండాలంట నిమ్మకాయ, నేనే పిండుతానని ఏడుస్తుంది. నేను పిండేపాటికి సర్లేని దానికి ఇచ్చేసాను తనకి. ఇక మిగతా నిమ్మకాయ మా బుడ్డమ్మాయి పిండేసిందండి. ఇంకా ఉల్లిపాయల మీద చేప మీద కూడా పిండేసింది. నిజంగా చాలా బాగుందండి. చేప వచ్చేసి టేస్ట్ బాగుంది, చక్కగా ముదిరి చేప కదా, చాలా బాగా కుదిరింది అనమాట. చాలా బాగుంది తింటుంటే కూడా. అందుట్లో వేసిన ఉప్పు కారం మసాలాలు కూడా చక్కగా సరిపోయినాయండి. అందుట్లో నిమ్మకాయ కూడా ఒకటి పిండాము. అందుట్లో ఉల్లిపాయ టేస్ట్, నిమ్మకాయ టేస్ట్, ఆ చేప ముక్కలు నంచుకొని తింటుంటే ఇంకా అదిరిపోయిందండి. అసలు నిజంగా ఇలా చేప ఫ్రై చేసుకుని ఇలా తినాలని అసలు నాకు ఎప్పటి నుంచో కోరికండి. మరి నాకేమో చేయటం రాదండి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన కాడ నుంచే ఇవన్నీ నేర్చుకున్నానండి. నిజం చెప్పాలంటే మరి వంటలు కూడా నాకు వచ్చినాయి మరి యూట్యూబ్ ఛానల్లో మరి నేర్పుతూ, నాకు రాని కూడా మరి యూట్యూబ్ ఛానల్లోనే చూసి నేర్చుకున్నాను. నిజంగా యూట్యూబ్ ఛానల్లో ఎంత ఉపయోగపడుతుందంటే అందరికేమో కానీ నాకు మట్టికి బాగా ఉపయోగపడుతుందండి. మరి తలకాయలు ఉన్నాయి కదా, చేప తలకాయలు, అలాగే చేప ముక్కలు మరొక వీడియోలో అయితే మీకు చేసి చూపిస్తాను. చేప తలకాయ తోకలో పులుసు పెట్టి చూపిస్తానండి. ఇది పార్ట్ 1. మరి పార్ట్ 2లో చూపిస్తాను. అందరూ కూడా తప్పకుండా చూడండి. ఓకే అండి, ఇప్పుడు వరకు మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రోజు చూస్తూ మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. అలాగే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, గంట బెల్ కొడితే ప్రతి వీడియో మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.